కళ్యాణ్ గారిని దూషించాడని చెప్పేసి వైసీపీ చెందినటువంటి ఒక వ్యక్తి మీద మీరు దాడి చేసి అతన్ని మోకాలు దండతో కూర్చోబెట్టించి క్షమాపణ చెప్పించిన వీడియో 2-3 రోజులు విపరీతంగా వైరలైంది. సో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున జనసేనని విమర్శించింది. సో ఎందుకు అలా చేశారు? యాక్చువల్గా నేను మోకాల మీద నుంచోపెట్టిందే మీరు చూశారు. దాని ముందు జరిగిన పరిణామం మీరు చూడాలి. అంటే అయ్యే వచ్చిన వీడియోలు బయటికి. మరి ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి ధర్నాకి వెళ్ళేటప్పుడు అంటే అక్కడ ఇవాళ కూడా ప్రభుత్వం మందైనా సరే లా అండ్ ఆర్డర్ కానీ ఇంకా అదర్ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే వైసీపీ హవానే నడుస్తుంది. ఎందుకు నడుస్తుందో ఎవరికి తెలియదు. ఎంతమంది ఏది చెప్పినా ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు కూడా ఆ రోజు మనకి అతనికి ముందు తాగిపిచ్చి 400 మంది ముందు తాగిచ్చి 400 మంది కలెక్టర్ ఆఫీస్ ధర్నాకి వెళ్ళారు. ఓకే. ఆ ధర్నాలో డిప్యూటీ సీఎం గారిని ఎలా మాట్లాడారో మీరు చూశారు. అంత పచ్చిగా మాట్లాడాల్సిన ఆలోచన ఎవరికి ఎందుకు వచ్చింది? మీరు స్క్రిప్ట్ ఇచ్చి చదివించారు. అది మీరు స్క్రిప్ట్ ఇచ్చే చదివించారు. ఆ రోజున స్క్రిప్ట్ ఇచ్చి చదివించారు, అయిపోయింది. దాన్ని మీరు 100% వైరల్ చేశారు. నాకు అది జరిగిన 3 రోజుల వరకు 9వ తారీఖున జరిగింది. 11వ తారీఖున 12వ తారీఖు వరకు వైరల్ రోజుతోనే ఉంది. అప్పుడు మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టాం డిఎస్పీ గారికి. ఆ రోజు మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టాం. మేము కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ తీసుకునేటప్పుడు డిపార్ట్మెంట్ అతను తీసుకొచ్చి కూర్చోబెట్టినా ఆ రోజు నాకు గొడవ జరిగేది కాదు. డిపార్ట్మెంట్ అతని దగ్గరికి వెళ్ళి మీరు పొద్దునే రేపు రండి పేరు నాని గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే పేరు నాని గారు ఫోన్ చేస్తే పేరు నాని గారు డిపార్ట్మెంట్ వచ్చేసింది వెనక్కి. ఓకే. అప్పుడు జనసేన కార్యకర్తలు అందరూ చాలా ఆవేశంగా ఉండి పోలీసు కూడా సరిగ్గా ఇనిషియేట్ తీసుకోలేదని ఆడింటికి మొత్తం ఊరు బయట నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న జన సైనికులే కానీ టీడీపీ కార్యకర్తలే కానీ ఈవెన్ వైసీపీలో ఉన్న కాపులు కూడా అక్కడ ఉన్నారు. ఓకే. మీరు కావాలంటే అవన్నీ చూసుకోండి. నేను వెళ్ళి వ్యక్తిగతంగా ఎక్కడ వెళ్ళా. నేను వెళ్ళేటప్పటికి పోలీసులు వచ్చేసారు, నాకు ఫోన్ చేస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళే మళ్ళీ వెనక. చాలా మంది ఉన్నారు. అప్పటికి ఒక 200-300 మంది ఉన్నారండి ఇంటికాడ. పోలీసులు. మీ పేరే ఎందుకు ప్రధానంగా వినిపించింది? ఇప్పుడు పేరు నానికి మచిలీపట్నంలో అతనికి ఉండి ఏకైక అడ్డు నేను ఒక్కడిని. ఓకే. ఎంత స్క్రిప్ట్ అంటే అది ఆ రోజున 9:30కి అతను క్యాస్ట్ ఏం చెప్పారండి, రజకులు ఒకే ఒక పేరు నాని నోట్ అంటే చెప్పారు. అతను రజకులు ఒక్కడే అని చెప్పాడు. మేము డిపార్ట్మెంట్ వచ్చింది, మేము డిపార్ట్మెంట్ దగ్గరుండి అది చెప్పాం. ఆ రోజు మేము వెళ్ళి అతను తాగేసి మీరేం పీకుతారు అన్న తర్వాత కూడా నేను వెళ్ళి జన సైనికులందరూ అతని మీదకి వెళ్ళకపోతే నేను ఆపి దాన్ని అక్కడ పరిష్కరించడం కోసం కొంచెం ఇనిషియేట్ తీసుకుని మోకాల మీద కూర్చోబెట్టి తప్పు అయిపోయిందని చెప్పి వీళ్ళందరూ శాంతిస్తారని చెప్పించాను. ఓకే. మేము ఎక్కడ కానీ అది అలా చెప్పించడం తప్పు కదా? తిట్టించడం తప్పు కానప్పుడు చెప్పించడం తప్పేం కాదని నా ఉద్దేశం. ఈ ఎపిసోడ్ మీద పార్టీ అధిష్టానం మిమ్మల్ని మందలించలేదా? అడిగింది. నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, నేను జరిగిన వివరణ ఇచ్చాను. పార్టీ మాకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది, నేను పార్టీకి వెళ్ళి వివరించాను. దాని మీద తగు చర్యలు తీసుకున్నారు. దానికి అంటే జనసేన ఉన్న పార్టీల కన్నా అతీతమైన పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీలో అతీతులు ఎవరో కాదు. ఆ పెద్ద నాయకుడైనా సరే చిన్న నాయకుడైనా సరే ఎవరైనా సరే తప్పని ఖండించే వ్యక్తి ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా మీద 5 కేసులు పెట్టారు. అదేంటది? అదే డిపార్ట్మెంట్ మొత్తం పేరు నానికే పనిచేస్తుంది. అదేంటి సార్, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నారు మచిలీపట్నంలో. ఆయన మీ కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు, మంత్రి, ప్రభుత్వంలో మీ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. అలాంటిది మీ మీద మీ ప్రభుత్వం వచ్చాక 5 కేసులు పెట్టమండి? అదే కదా సార్ దౌర్భాగ్యం. అదే చెప్తున్నాను, మాకు అర్థం కాని విషయం అదే కదా. ప్రభుత్వం మాది, వ్యవస్థ శాఖలని అలాగే పనిచేస్తున్నాయి. ఎందుకు ఎంత క్లారిటీగా చెప్తున్నానంటే, నేను రజకీల్ని మోకాల దండేసి మీద కూర్చొని క్షమాపణ చెప్పేటమాట వాస్తవమే. తప్పు చేస్తే నేను కూడా దానికి బాధ్యతనే. ఎందుకంటే మేము అక్కడ వ్యక్తిత్వం కోరుకున్న వ్యక్తులం.
పార్టీ పదవులు కోరుకునే వ్యక్తులం కాదు. ఎందుకంటే మేము పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది, మేము పవన్ కళ్యాణ్ వ్యక్తిని చూసి కూడా మేము పార్టీలో చేరలా. పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము పార్టీలో చేరలా. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పార్టీలో చేరలా. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూసి పార్టీలో చేరాము మేము. ఓకే, వ్యక్తిని చూసి పార్టీలోకి వచ్చి వాళ్ళు జనసేనలో ప్రతి జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు చూసి పార్టీలో చేరలా, ఆయన వ్యక్తిత్వం చూసే పార్టీలో చేరతారు. ఎందుకు అంత వివరంగా చెప్తానంటే, ఇప్పుడు మీ మీద కేసులు 5 పడ్డాయి కదా, దీనికి సంబంధించి పార్టీ అధిష్టానానికి మీరు ఏం కంప్లైంట్ చేయలేదా, నా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని? ఇంకా ఇప్పుడు దీంట్లో మన ఎన్నాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్లో లేనప్పుడు యుద్ధం చేసి గవర్నమెంట్లో కూడా యుద్ధం పార్టీకి ఏం చెప్పినా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, టోటల్గా ఎలా కొల్లేంద్ర గారు ఎలా ఉంటారు? చాలా ఉంటారు. మరి ఆయనకి చెప్పుకోవచ్చు కదా వెళ్ళి. ఆయన ఖాళీ ఎక్కడ ఉందండి? ఆయన 3 శాఖలు ఉండిపోయినాయి. ఆయన మచిలీపట్నం ఎమ్మెల్యేగా అయితే బాగుండు. మా అదృష్టం ఏంటో, మాకు మచిలీపట్నానికి ఉన్న అదృష్టం, మచిలీపట్నం ఉన్న దరిద్రం ఏంటంటే, ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మచిలీపట్నానికి మంచి అదృష్టం పడుతుంది. ఎందుకంటే ఇంకా దుర్మార్గుడిని మట్టికి రానివ్వడం. ఆయన మినిస్టర్ అవటం వల్ల ఆయనకి 3 శాఖలు, చాలా పవర్ఫుల్ శాఖలు ఆయన. సో ఆ శాఖలో బిజీగా ఉన్నారు. బిజీలో ఉన్నారు. ఇక కింద ఆయన చూస్తున్నాడు. ఆయన 2 డేస్కి 3 డేస్కి వచ్చి మచిలీపట్నం తిరుగుతారు. కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. సో రౌడీ షీట్ ఉంది, మొత్తం 5 కేసులు రౌడీ షీట్. నాకు 2023 సెప్టెంబర్లో పేర్నాని గారు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రేపొద్దున పేర్నాని గారు మళ్ళీ అధికారంలోకి వస్తే, మళ్ళీ ఆయన మంత్రి అయితే, వైసీపీ ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏంటి ఆలోచించారా? ఏముండదండి. మేము ఎలాంటి పేర్నాని గారిని ఎంతమంది చూసాం. నేను పార్టీలో చేరింది పేర్నాని మంత్రిగా ఉన్నప్పుడేనండి. నేనేమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్టీలోకి రాలేదు, లేకపోతే స్తబ్దతగా లేను. పేర్నాని గవర్నమెంట్లో ఉండగా, వాళ్ళ అబ్బాయి ఇన్ఛార్జ్ ఉండగా, పేర్నాని మాట చెప్తే స్టేట్ అల్లాడిపోతున్న టైంలో నేను పార్టీలో చేరి జనసేన జెండా ఎత్తుకున్నాను. ఎందుకు ఎత్తుకున్నాను తెలుసా? సో ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఆయన వ్యతిరేకించారు. తర్వాత కొత్త ఏం కాదు. ఏమవుద్ది, మా అయితే ఏమవుద్దండి. సో జనసేన నుంచి భవిష్యత్తులో అవకాశం వస్తే, పోటీ చేసే అవకాశం చేయగల సత్తా ఉందా మీకు? 100% చేస్తారు. పవన్ కళ్యాణ్ ఆదేశించాలి కానీ ఎక్కడికైనా నిలబడగలను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడికైనా నా 2 నియోజకవర్గాల్లో. అంటే నాకు మచిలీపట్నం పెడ నాకేం ప్రాబ్లం లేదు. సో ఏమున్నాయి మీకు వ్యాపారాలు? నాకు ట్రాన్స్పోర్ట్ ఉంది, నా లిక్కర్ బిజినెస్ ఉంది, అలాగే నేను నాకు ఒక చిన్న ఐటీ కంపెనీ ఉంది. ఐటీ కంపెనీ అంటే మీకు సూట్ అవుదేమో ఐటీ కంపెనీ. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్గా ఉంటారు, టక్ చేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొని రెండో వ్యక్తితో సంబంధం లేకుండా కంప్యూటరే ప్రపంచంగా బతుకుతారు. సో కత్తులు, కటార్లు, వేట గొడవలు, లేకపోతే కర్రలతోటి గొడవలకి దిగే మీకు సాఫ్ట్వేర్ కంపెనీ సూట్ అయిద్దా? అంటే యాక్చువల్గా రాజకీయంలో కత్తులు, కటార్లు, రోడీలతో ఏం పని లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ వాక్ చాలు, ఆయన ఇచ్చిన గుండె ధైర్యం చాలు. నాటు బాంబు కన్నా పవర్ఫుల్ ఆయన ఇచ్చిన గుండె ధైర్యం, ఆయన ఇచ్చిన వాక్ చాలు, ఆయన ఇచ్చే మాట చాలు. మేము మాకు వ్యక్తిత్వంగా పదవులతో మాకు పని లేదు. మాకు జనసేన పవన్ కళ్యాణ్ గారు జెండా ఇచ్చుకొని నాకు లైఫ్ లాంగ్ ఏ పదవి ఉన్నది. అసలు పదవి కన్నా పవర్ఫుల్ జనసేన కార్యకర్త, జన సైనికుడు అంటేనే జనసేన అన్నిటికన్నా పవర్ఫుల్. ఎందుకు ఈ మాట చెప్తానంటే, పదవి 5 సంవత్సరాలు ఉంటుంది. అవును. తర్వాత 5 సంవత్సరాల తర్వాత పదవి ఉన్నప్పుడు ఉన్న జనాలు, పదవి లేకపోతే మన మొహం కూడా ఎవడో చూడడం. అవును. మాకు అసలు అలాంటి ఉద్దేశాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు జెండా ఇచ్చుకుని ఎక్కడికైనా సరే గౌరవంగా చెప్పగలం. చివరగా ఒక ప్రశ్న, కొరేరు సింగ్ గారు, మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఎలా ఉంది, జన సైనికుల పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఒక మచిలీపట్నమే కాదండి, ఎంటైర్ అంటే మన కృష్ణా జిల్లా వరకు, స్టేట్ గురించి ఎందుకు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన చాలా బలంగా ఉంది. ఓకే. జనసేన ఉన్న బలం టీడీపీ లేదు, వైసీపీ లేదు. ఓకే. కానీ నాయకత్వం లోపం ఉంది. క్యాడర్ ఎక్కడ బిసుకుపోలే, క్యాడర్ స్తబ్దతగా ఉంది. చాలామంది క్యాడర్ ఉందని, క్యాడర్ స్తబ్దతగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19కి క్యాడర్ ఏం నలిగిపోయింది. 2019 నుంచి 24కి వైసీపీతో యుద్ధం చేస్తే, ఇవాళ 2024లో కూడా జనసేన ఎక్కడ బలపడద్దని నాయకులు బాగున్నారు.
సెకండ్ గ్రేడ్ క్యాడర్ మొత్తం వైసీపీతో కుమ్మక్కయ్యే పనిచేస్తున్నారు, జనసేన బలపడకూడదని. సెకండ్ గ్రేడ్ క్యాడర్ అంతా ఏ పార్టీలో? 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. 2 పార్టీలు అంటే టీడీపీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, సెకండ్ గ్రేడ్ కార్యకర్త నాయకులు ఇద్దరు కూడా జనసేన తొక్కటాకే ప్రయత్నిస్తారు. జనసేన క్యాడర్ ఉన్న ఏ క్లాస్ క్యాడర్ ఉన్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, ఎమ్మెల్యేస్ చాలా బాగున్నారు, ఓకే. టీడీపీ ఎమ్మెల్యేస్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, ఓకే. జనసేన ఎమ్మెల్యేస్ పర్ఫెక్ట్గా ఉన్నారు, కార్యకర్తలు బాగున్నారు, జనసేన కార్యకర్తలు బాగున్నారు, టీడీపీ కార్యకర్తలు బాండింగ్ బాగుంది. సెకండ్ గ్రేడ్ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కలిసి జనసేన మీద యుద్ధం చేస్తున్నారు. సో ఫైనల్గా భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్